ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో దూకుడు పెంచిన ఈడీ, విమాన ప్రయాణాలపై ఫోకస్ పెట్టిన అధికారులు. పార్టీ మార్పుపై వస్తున్న వార్తలను ఖండించిన ఈటెల, ఎట్టి పరిస్థితిలోనూ టీఆర్ఎస్ లో చేరేది లేదని స్పష్టం. ఖమ్మం జిల్లా కందుకూరు ప్రభుత్వ పాఠశాలలో దారుణం, విద్యార్థులతో వెట్టి చాకిరీ చేయిస్తున్న ఉపాధ్యాయులు. నల్గొండ జిల్లా పెద్ద ఊరులో గిరిజన రైతుల రాస్తారోకో, తమ భూములను కబ్జా చేశారని ఆరోపణ. నేరేడుమెట్లో భార్యను మోసం చేసిన భర్త, ఉద్యోగం కోసం దుబాయ్ వెళ్తున్నానని చెప్పి మరో మహిళను పెళ్లి చేసుకున్న రామకృష్ణ. హనుమకొండ జిల్లా వంగర గ్రామంలో యువకుడి సెల్ఫీ సూసైడ్ కలకలం, తనకు చెందాల్సిన వారసత్వ భూమిని పెదనాన్న కుమారుడిపై పట్టా చేయించినందుకు మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య. ధర్నా చేస్తున్న మహిళా రైతులపై పోలీసులు దుష్ప్రవర్తన, మహిళలను జుట్టుపట్టుకుని ఈడ్చుకెళ్లిన వైనం. మహబూబాద్ జిల్లా ముత్యాలమ్మగూడెం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో దారుణం, తాగుడుకు బానిసై విద్యార్థిని చితక్కొట్టిన ఉపాధ్యాయుడు. పుట్టినరోజు సందర్భంగా శ్రీవారి సేవలో మంత్రి రోజాను పట్టు వస్త్రంతో సత్కరించిన ఆలయ అధికారులు. మహబూబాద్ జిల్లా మరిపేట హైస్కూల్లో శివమాల ధరించిన విద్యార్థిని దూషించిన పీఈటీ శ్రీ శంకర్ నాయక్ పై చర్యలు తీసుకోవాలని స్వాములు ఆగ్రహం. కర్నూలు జిల్లా పత్తికొండలో రోడ్డెక్కిన టమాటో రైతులు, రోడ్డు మీద టమాటోను పారబోసి నిరసనకు దిగిన రైతన్నలు. ఖమ్మం జిల్లా కల్లూరులో ఎంపీఓ వీరస్వామికి వినతి పత్రం అందజేసిన ప్రగతిశీల మహిళా సంఘం, కల్లూరు మదిర రోడ్లో గల డంపింగ్ యార్డ్ను తీసివేయాలని వినతి.